హాయ్ ఫ్రెండ్స్. నేను మీ చరణ్ తేజ. మన ఛానల్‌కి స్వాగతం. మీరు సినిమా లవర్సా? ముఖ్యంగా తెలుగు సినిమా అభిమానులా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది ఒక ఐకానిక్ తెలుగు సినిమా గురించి. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఒక లెగసీ, ఒక ఎరా, ఒక రెవల్యూషన్. అదే 'బద్రి'. 2000లో విడుదలైన ఈ సినిమా పవన్ కళ్యాణ్‌ని పవర్ స్టార్‌గా స్థిరపరిచింది. పూరి జగన్నాథ్‌ని టాలీవుడ్‌లో ఒక ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్‌గా నిలబెట్టింది. సో, వీడియోలో 'బద్రి' సినిమా యొక్క లెగసీ, దాని ఇంపాక్ట్ మరియు పవన్ కళ్యాణ్ యొక్క వైవిధ్యమైన నటన గురించి లోతుగా చర్చించేద్దాం. రెడీనా మరి? లెట్స్ డైవ్ ఇన్. 2000 సంవత్సరం ఏప్రిల్ 20 తేదీన విడుదలైన 'బద్రి' సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక మైలురాయి. ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్‌కి తొలి చిత్రం ఇది. మరియు ఈ సినిమాతోనే ఆయన తనదైన ముద్ర వేశారు. పవన్ కళ్యాణ్, అమీషా పటేల్, రేణు దేశాయ్ మరియు ప్రకాష్ రాజ్ లాంటి నటీనటులు ఈ సినిమాలో మెరిశారు. రమణ గోగుల సంగీతం, ఈ సినిమా డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్, రొమాన్స్ అన్నీ కలిసి 'బద్రిని' ఒక బ్లాక్ బస్టర్‌గా మార్చేశాయి. ఈ సినిమా కేవలం ఒక వినోదాత్మక చిత్రం మాత్రమే కాదు. ఇది ఒక కల్చరల్ ఫినామినన్. 'బద్రి' కథలో పవన్ కళ్యాణ్ 'బద్రి' అనే యాడ్ ఏజెన్సీ డైరెక్టర్‌గా కనిపిస్తారు. అతని ప్రేమికురాలు వెన్నెల, అంటే మన రేణు దేశాయ్ గారు. అతనితో చిన్నపాటి వాగ్వాదంలో నీలాంటి వాడిని నాకంటే ఎక్కువగా ఎవరు ప్రేమించలేరు అని సవాలు విసురుతుంది. ఈ సవాలును స్వీకరించిన బద్రి సరయు అనే అమ్మాయిని, అంటే అమీషా పటేల్‌ని కలుస్తాడు. సరయు బద్రిని ప్రేమిస్తుంది. కానీ ఆమె సోదరుడు నంద, మన ప్రకాష్ రాజ్, ఈ ప్రేమను వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే బద్రి మరియు వెన్నెల వివాహం ఖాయమని అతనికి తెలుసు. ఈ లవ్ ట్రయాంగిల్ ఎలా ముగుస్తుంది? బద్రి తన నిజమైన ప్రేమను గుర్తిస్తాడా? ఇదే బద్రి కథ. దీని యొక్క ఆసక్తికరమైన కోర్. సో 'బద్రి' లెగసీ గురించి మాట్లాడుకుంటే 'బద్రి' సినిమా ఒక కారణం వల్ల టైమ్‌లెస్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో యాక్షన్, రొమాన్స్ జానర్‌కి కొత్త నిర్వచనం ఇచ్చింది. 2000లో విడుదలైనప్పుడు ఈ సినిమా యూత్‌ని ఎందుకు ఆకర్షించింది? దానికి కారణం పవన్ కళ్యాణ్ యొక్క స్వాగ్, పూరి జగన్నాథ్ యొక్క డైలాగ్స్ మరియు రమణ గోగుల యొక్క క్యాచీ ట్యూన్స్. 'నువ్వు నంద అయితే నేను బద్రి, బద్రీనాథ్ అయితే ఏంటి' అనే డైలాగు ఈ రోజుకి కూడా అభిమానుల గుండెల్లో నీటి మడుగులా నిలిచిపోయింది. ఈ డైలాగ్ కేవలం ఒక లైన్ కాదు. ఒక ఎమోషన్, ఒక యాటిట్యూడ్. పూరి జగన్నాథ్ ఈ సినిమాతో తన డైరెక్టోరియల్ జర్నీని ప్రారంభించారు. ఆయన రాసిన డైలాగ్స్, స్క్రీన్ ప్లే మరియు కథనం ఆ రోజుల్లో చాలా ఫ్రెష్‌గా, యూనిక్‌గా అనిపించింది. 'బద్రీత్' సినిమా తర్వాత ఆయన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'ఇడియట్', 'పోకిరి' లాంటి బ్లాక్ బస్టర్‌లు ఇచ్చారు. కానీ 'బద్రి' ఆయన కెరియర్‌లో ఒక ఫౌండేషన్ స్టోన్‌లా నిలిచింది. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ కూడా యూనిక్‌గా ఉండేవి. హీరోయిన్స్ పేర్లు మొదట, తర్వాత 'ప్రకాష్ రాజ్', ఆ తర్వాత 'పవన్ కళ్యాణ్'. ఇది ఆ రోజుల్లో ఒక బోల్డ్ మూవ్. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక యాడ్ ఏజెన్సీ డైరెక్టర్‌గా కనిపించారు. కానీ అతని క్యారెక్టర్‌లో ఒక డాషింగ్ హీరో యొక్క అన్ని లక్షణాలు ఉంటాయి. రొమాన్స్, కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నింటిని ఒక క్యారెక్టర్‌లో అద్భుతంగా పండించారు. 'సుస్వాగతం', 'తొలి ప్రేమ', 'తమ్ముడు' లాంటి సినిమాలతో ఇప్పటికే క్లాస్ ఆడియన్స్‌ని ఆకర్షించిన పవన్ 'బద్రీతో' మాస్ ఆడియన్స్‌ని కూడా తన వైపు తిప్పుకున్నాడు. అతని స్టైల్, డాన్స్, ఫైట్స్ మరియు డైలాగ్ డెలివరీ అన్నీ 'బద్రీలో' పీక్స్‌లో ఉన్నాయి. ఉదాహరణకి అదే ఇంతకుముందు చెప్పిన డైలాగ్ 'నంద అయితే సంథింగ్ సంథింగ్' ఈ డైలాగ్‌లో పవన్ ఆ ఎమోషన్‌ని ఎలా డెలివరీ చేశాడో చూస్తే, ఆ సీన్‌లో అతని నటన హృదయాన్ని తాకుతుంది.
అతని కామిక్ టైమింగ్, రొమాంటిక్ సీన్స్‌లో చమక్కులు, యాక్షన్ సీక్వెన్స్‌లో ఎనర్జీ ఇవన్నీ 'బద్రీని' ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా మార్చేసాయి. ఈ సినిమా తర్వాత 'పవన్ కళ్యాణ్' యాక్షన్, రొమాన్స్ రోల్స్‌లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారారు. 'ఖుషి', 'గబ్బర్ సింగ్' లాంటి సినిమాల్లో ఆయన చేసిన రోల్స్‌కి 'బద్రి' ఒక బ్లూ ప్రింట్‌లా నిలిచింది. 'బద్రి' సినిమా సక్సెస్‌లో రమణ గోగుల సంగీతం కీలక పాత్ర పోషించింది. 'ఏ చికిత్త' గాని, 'బంగాళాఖాతంలో' లాంటి పాటలు ఆ రోజుల్లో యూత్‌లో ఒక సంచలనం సృష్టించాయి. ఈ పాటలు ఈ రోజుకి కూడా ఎప్పుడు విన్నా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. రమణ గోగుల హస్కీ వాయిస్, ఆ పాటలోని ఎనర్జీ మరియు లిరిక్స్ అన్నీ 'బద్రి' సినిమాకు ఒక యూనిక్ వైబ్‌నిచ్చాయి. అలాగే 'పూరి జగన్నాథ్' రాసిన డైలాగ్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ఆ రోజుల్లో థియేటర్స్‌లో విజిల్స్‌ని రెట్టింపు చేశాయి ఈ డైలాగ్స్ అన్నీ. ఈ డైలాగ్స్ యూత్‌లో ఒక కల్ట్ స్టేటస్‌ని సంపాదించి, ఆ తర్వాత సినిమా చాలా మంది యువ దర్శకులు 'పూరి' స్టైల్‌లో డైలాగ్స్ రాయడానికి ఇన్‌స్పైర్ అయ్యారు. 'బద్రి' సినిమా తెలుగు సినిమాలో యాక్షన్, రొమాన్స్ జానర్‌కి ఒక కొత్త డైరెక్షన్‌ని ఇచ్చింది. ఈ సినిమా ఈ సినిమా వరకు 'పవన్ కళ్యాణ్' 'తొలి ప్రేమ' లాంటి రొమాంటిక్ సినిమాలు, 'తమ్ముడు' లాంటి యాక్షన్ సినిమాలు చేశారు కానీ, 'బద్రి' ఈ 2 జానర్స్‌ని అద్భుతంగా బ్లెండ్ చేసింది. ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు ఈ ఫార్ములాని ఫాలో చేశాయి. ఒక డాషింగ్ హీరో, స్టైలిష్ ఫైట్స్, రొమాంటిక్ లవ్ ట్రయాంగిల్ మరియు పవర్‌ఫుల్ డైలాగ్స్ ఇవన్నీ 'బద్రి' సెట్ చేసిన ట్రెండ్స్ ఇవన్నీ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ తర్వాత 18,00,00,000కి పైగా కలెక్షన్ సాధించింది. ఇది ఆ రోజుల్లో ఒక భారీ విజయం. 'బద్రి' సినిమా పవన్ కళ్యాణ్‌ని కేవలం క్లాస్ హీరో నుంచి మాస్ హీరోగా మార్చింది. ఈ సినిమా తర్వాత ఆయన ఫ్యాన్ బేస్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. అలాగే ఈ సినిమా 2004లో 'షరత్ ది ఛాలెంజ్' పేరుతో హిందీలో రీమేక్ అయింది. ఇది పూరి జగన్నాథ్ యొక్క టాలెంట్‌ని బాలీవుడ్‌కి కూడా తీసుకెళ్ళింది. పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ 'బద్రి'తో మొదలై తర్వాత 'కెమెరామన్ గంగతో రాంబాబు' లాంటి సినిమాలతో కొనసాగింది. 'బద్రి'లో వారి కెమిస్ట్రీ అద్భుతం. పవన్ యొక్క ఎనర్జీ, పూరి యొక్క విజన్ డైరెక్షన్ ఈ 2 కలిసి ఒక మ్యాజిక్‌ని సృష్టించాయి. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ టాలీవుడ్‌లో ఒక బ్రాండ్‌గా మారారు. ఆయన సినిమాల్లో ఒక ప్రత్యేకత స్టైలిష్ హీరో, పంచీ డైలాగ్స్ మరియు ఫాస్ట్ బేస్డ్ నెరేషన్ ఇవన్నీ 'బద్రి'తోనే మొదలయ్యాయి. 'బద్రి' సినిమాలో అమీషా పటేల్ తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆమె సరియు పాత్రలో అందంగా, ఆకర్షణీయంగా కనిపించింది. రేణుదేశాయ్ వెన్నెల పాత్రలో ఎమోషనల్ డెప్త్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ నందా పాత్రలో విలన్‌గానే కనిపించారు. అతని క్యారెక్టర్‌లో ఒక ఎమోషన్ సైడ్ కూడా ఉంటుంది. ఇది ఆయన నటనలో మరింత ఆకట్టుకుంది. ఎంఎస్ నారాయణ, బ్రహ్మానందం లాంటి కమెడియన్స్ సినిమాకి కామెడీ ట్రాక్‌ని జోడించారు. ఒక ఆసక్తికరమైన ట్రైవియా ఈ సినిమాలో రేణుదేశాయ్ మొదట సరియు పాత్ర చేయాల్సుండగా, సిమ్రన్ వెన్నెల పాత్ర చేయాల్సింది. కానీ సిమ్రన్ అందుబాటులో లేకపోవడంతో రోల్స్ మారాయి. ఈ కాస్టింగ్ మార్పు సినిమాకి మరింత బెటర్ వర్కౌట్ అయిందనే చెప్పాలి. 'బద్రి' సినిమా 25 సంవత్సరాలు దాటినా ఈ రోజుకి కూడా అభిమానులు గుండెల్లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్‌ని పవర్ స్టార్‌గా స్థిరపరిచింది. పూరి జగన్నాథ్‌ని ఒక ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్‌గా నిలబెట్టింది. మరియు తెలుగు సినిమాల్లో యాక్షన్, రొమాన్స్ జానర్‌కి ఒక కొత్త దిశని తీసుకొచ్చింది. ఈ సినిమా డైలాగ్స్, పాటలు మరియు సీన్స్ ఈ రోజుకి కూడా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. మీరు 'బద్రి' సినిమాని ఎప్పుడైనా రీవిజిట్ చేసారా? ఈ సినిమాలో మీకు ఇష్టమైన సీన్ లేదా డైలాగ్ ఏంటి? కామెంట్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసేయండి. మరియు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అందరికీ థాంక్స్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ లేకపోతే నేను ఇప్పటి వరకు వచ్చుండేవాడిని కాదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. కామెంట్స్‌లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. అప్పుడే మీకు ఇష్టమైన కంటెంట్ మరింత ఎక్కువగా తీసుకొస్తాను. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బై బై.